ప్రస్తుతం మనం తాండూరులోనే ఉన్నాము. తాండూరులో అనూష చాలా ఘోరాతి ఘోరంగా సంచలనం సృష్టిస్తుంది కదా. ఎందుకంటే పరమేష్ అనే వ్యక్తితోటి 8 నెలల క్రితము మరి వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా తన అత్తగారింట్లో తన అత్తతో మాత్రం చాలా టార్చరే అవుతుంది అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అనూష తల్లి కూడా మనతో పాటే ఉంది. అమ్మ, అసలు ఏం జరిగింది తల్లి? ప్రేమించుకున్నారమ్మ అందరూ. ప్రేమ పెండ్లి చేసినామమ్మ, మంచిగా పెట్టుకుంటామన్నారమ్మ అందరు. అని మా పిల్లకని టార్చర్ పెడుతున్నారు. పెళ్లి అయినప్పుడు సంది ఒక వారం రోజులు మంచిగా ఉండదన్న బిడ్డ. అప్పటి సంది కొట్టుడు ఎందుకు మరి ఆయనకి ఇష్టం లేదా? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. మంచిగా చేసుకున్నాడు. నా తల్లి మాటలు తల్లికి ఇష్టం లేదంటారని వాళ్ళని ఎవరన్నా ఒకరన్నా అంటారు పక్కతో. ఇదే మాట ఎవరప్పన్న పిల్లని నా బిడ్డని వదిలి పెడితే నడుపుకుంటారు బిడ్డని అంటే నా తల్లి కూర్చొని కొడుకు కూర్చొని తల్లి ఎట్లా చెప్తే అట్లే బంగారం కట్నం. నాకు వేరే పిల్లలు వస్తే లక్షలు కట్నం తెస్తున్నాను. మా అసలు వెళ్ళకుండా ₹1 ఆస్తి ₹1 10 లక్షలు ఇస్తుంది. 20 తొలలో బంగారం అయినా పెడుతుంది నా పిల్లానికి. నీవెక్కడ మొదలైనా ఇంటికి అంటానని ఇట్లా అని వేధించి కొట్టి 5 రోజుల కిందనే వారం కాదు ఎందుకు కొడుతుంది. కొట్టి వారం ఒకసారి 15 రోజులకు ఒకసారి అడిగిరా ఎప్పుడైనా ఎందుకు ఇట్లా అడుగుతాడు. మీకు సంసారం చేపించి ఇష్టం లేదు తల్లికి నాకు ఎందుకు సంసారం లేకుండా అంటే పంచాయతీ పెడితే ఈ బిడ్డతోటి మంచిగా కాక సంసారం మంచిగా చేపిస్తాను. అంటే మరి మీ అమ్మాయి ఎప్పుడైనా విడాకులు తీసుకుంటా అమ్మా అని చెప్పేసి టార్చర్ పెట్టిన కూడా టార్చర్ పెట్టిన కాపురం చేసింది. మా పాప స్మరించింది, తట్టుకోగలిగింది. కానీ అతి దారుణంగా ఆది హాస్పిటల్ గ్లూకోజ్ పెట్టుకొని వచ్చినమ్మ. వాళ్ళ మామ తోలిచిపోతే నేను చూపించుకొని వచ్చిన డాక్టర్. మళ్ళీ నిన్ను తోలుకపోయి చూపించుకొస్తామని పోతే మా ఎంట వాడి తోలుకపోయినమ్మా. అట్లా కొట్టిండు. అయితే చూపించుకుందామని అనుకున్నామ్మా. వెనుకొని పరిగెత్తుకొని సంపద హాస్పిటల్ కాడికి వచ్చి హాస్పిటల్ పోయిన వాడు మా ఊరు ఆమె గుర్తుపట్టి అడిగితే చూడలేరు. ఇక ఆది హాస్పిటల్ వాళ్ళ పోయిన చూడలేడు. రక్తం లేదేమో ఫెయిల్. రక్తం పట్టిన నెక్కి సార్ అని కాలేళ్ళు మొక్కిన. ఆ సార్ అన్నాడు బిడ్డ నాతో కొట్లాడి నా బిడ్డతో నాతో మాట్లాడి వాళ్ళ నాయన ఫోన్ చేసిండమ్మా. ఫోన్ చేశారు అంటానండి మేమన్నా అది చికిత్స తగ్గుతుంది అనడం వాళ్ళ నాయన బిడ్డతో అనడం మాటలు. పటేల్కి ఫోన్ చేసినాం. ఇట్లా చేస్తున్నాడు పటేల్ అంట. నేను చెప్తే పటేల్ అన్నాడు మంచిగా ఉంటుంది కదా. నేను చెప్పేస్తాను పటేలా, నేను నా బిడ్డకు పానం బాగాలేనందుకు చూపించుకొని వస్తాను. ఏ ఊళ్ళో డావకన్లు లేవా అని మమ్మల్ని అంటే వాళ్ళకి గుంజుకొని వచ్చిండమ్మా. మొత్తం జగడం ఆడి మా కారు మలుపుకొని వచ్చిండు. ఖాతాలు తీసుకొని వచ్చిన కాదు హాస్పిటల్ కొత్త అన్నాడు. మీరు చూపిస్తారా? తాకుతా సోపు వచ్చినాక నేను చూపిస్తాను. నేను దొరకపోతా, మీరు చూస్తే మీరు దొరకపోండి అంటున్నాను. ఎవరు చెప్పారు మరి ఇట్లా మీ బిడ్డని హాస్పిటల్లో వదిలేసిపోయిండు. ఇప్పుడు తీసుకొని పోయిండా, ఈమెకు సీరియస్గా ఉందని తీసుకొని పోయి బెడ్ మీద వండబెట్టుకున్నప్పుడు మా ఊరు ఆమె చూసి, మా గల్లామె చూసి ఎవరు అంటే వీళ్ళ అమ్మల ఎవరు అంటే కరెంట్ కొట్ట అని చెప్పింది. అనే మొక్కం తెరవగానే మా అత్తమ్మ గుర్తుపట్టి మా పిల్ల ఉంది కదా గల్ల పట్టుకున్నాగానే వాడు తప్పించుకొని పారిపోయిండు. ఇక మా వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పిండ్రు మీ పిల్లని ఇట్లా అని. చిట్టి రాపిస్తారమ్మంటే మన బిడ్డ ఫోన్ అంటే గుంజుకోపోయినా మన బిడ్డనే ఆటోలోకి వెళ్ళి గుంజుకొని నేను వస్తానంటే సోమవారం రోజు పొద్దుగల కొట్టి 7 గాయాలు ఉన్నాయి మేడం. ఆ రోజు కొట్టిండని మా అమ్మ ఫోన్ చేస్తే మేము 9 గంటల రాత్రికి వస్తాం మేడం జరాబాద్కించి. నా పేరు మహేశ్వరి, నా మగన్ పేరు శివకుమార్. మేము వీడు ట్రాక్టర్ నడిపిస్తాడు. వీడు ట్రాక్టర్ నడిపిస్తాడు, ఉస్కా బండి కొడతాడు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు మేడం. ఉన్నారు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు. మరి ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా మేడం. ప్రేమించినాడు గిట్లా చేస్తాడా వాడు? కట్నం కోసం హింస పెట్టిండు వాడు. తల్లి కొడుకు
తల్లి బయట కొడుకులు ఇద్దరు. చేసుకుంటే నాకు బయట పోయి చేసుకుంటామంటే ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి మన కట్నం కావాలి చేయాలి బంగారం కావాలని అడిగిండా? అన్నాడు అడిగిండు. అన్నాడు కళ్యాణం పైసలు వస్తే కూడా కళ్యాణ లక్ష్మి పేదలు వస్తే సగం సగం ఇస్తామని కూడా అన్నది మా అమ్మ. ఇస్తామన్నాక వానికి ఏం బాధ మేడం? మొన్న కొట్టినాక హాస్పిటల్ నిన్న తోలుకపోయినా మేడం. మొన్న ఆదిత్య హాస్పిటల్లో చూపించింది. ఈసీజీ తీసుకురమ్మని అంటే డాక్టర్ సర్కార్ దవాఖానలో తోలుకొని పోయి ఈసీజీ తెస్తాను తోలుకొని పోయి ఆటోలో కారుకి వెళ్ళి గుంజుకొని ఆటోలు ఎత్తేసుకొని ఇంటికి దండ పోయి మేడం మెడల పూసలు తాడు కూడా తీసుకొని పోయిండమ్మా. ఇంతకాలం ఘోరం కొట్టిండమ్మా వీళ్ళగాండి. వానికి మాత్రం శిక్ష పడాలి మేడం. వాడు సరెండర్ అయిందంట. సరెండర్ అయితే మేము ఒప్పుకోం వానికి. వాడి మా చెల్లె ఎట్లా నేను ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నా. నిన్న ఇంతవరకు మాట్లాడలేను. వాడిని మాత్రం వదలొద్దు. వాడిని విడిచిపెట్టండి. వాడిని మాత్రం విడిచిపెట్టద్దు తల్లి. వాడిని మాత్రం విడిచిపెట్టకుండా వాడికి జైలు శిక్ష పడాలి తల్లి. నా చెల్లెలంతా ఘోరమైన వాడిని విడిచిపెట్టకుండా తల్లి. హాస్పిటల్ కి తోలుకొని పోయి మా ఇంటి వీడికే తోలుకరావట్టి మేడం. కారు ఇచ్చి తోలిచ్చిండు మా అన్న. చూపిస్తాను తోలుకొని పోయి ఇంటికి పోయి ఇలాంటి దారుణం ఏ ఆడపిల్లకి జరగకూడదు జీవితంలో. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎవరిదన్నా సపోర్ట్ ఉంది అనుకుంటున్నారు? వాళ్ళ గల్లీలో ఎవరన్నా వాళ్ళ గల్లీలో సపోర్ట్ ఇవ్వలేరు. వాళ్ళకి అందరికి చెట్టుకేమని అంటాం మేడం. తల్లి కొడుకు అత్త మామ వాళ్ళందరూ ఎక్కువ తాజా పిల్లకి అన్నం తినేకుండ్రి మేడం. ఒక మాట అడుగుతా. ఇప్పుడు మీ ఇంట్లో అన్నం వండితే మగ పిల్లలు తినకపోతే ఎక్కువ అవుతుంది ఎక్కువ కదా? అన్నం తినేకుండ్రి. ఆ అన్నం నా చెల్లెల్ని పొద్దుగాలు వండితే రేపు పొద్దుగిన దాకా మా చెల్లెల్ని తినమన్నదంట. అది తింటారా చెప్పట్లా? తింటారా? కానీ అన్నం కోసమేనమ్మా. చెల్లె ఏం చదువుకుంది? 10th చదివింది. మిషన్ నేర్చుకున్నది. వాడు ప్రేమించి మోసం చేసిండమ్మా. నమ్మించి మోసం చేస్తాడు వాడు. పెళ్లి కూడా తులసి గార్డెన్ లో సాయిపూర్ తులసి గార్డెన్ లో గ్రాండ్ గా చేసుకున్నారమ్మా వాళ్ళు. ఎందుకు మరి వాళ్ళకి ఇష్టం లేదు? ఒక కులం కాదా లేకపోతే ఒకటే కులమా లేకపోతే అమ్మాయి అంటే ఇష్టం లేదా లేకపోతే ఎట్లా అని పిల్లగానికి అసలు ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారు. పిల్లగానికి ఇష్టం అని ఇట్లా బయటకి ఇట్లా పోతే కూడా పట్టుకొచ్చినాము. మీ ఇష్ట ప్రకారమే చేస్తామని అట్లా మాట్లాడి 10 మందిలో పెళ్లి చేసినాము. 10 మందిలో పెళ్లి చేసిన రీతి ఉన్నది మేడం. వానికి 10 మందిలో గ్రాండ్ గా పెళ్లి చేసినాము. తులసి గార్డెన్ లో పెళ్లి చేసుకున్నారు. ఫోటోలు కూడా సాక్ష్యం అదే అంటున్నాము. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. 10 మంది సమక్షంలో కూడా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న వ్యక్తే ఈ రోజు మరి వాళ్ళ అమ్మ మాటలు విన్నాడా ఎక్కడ ఏంటి? ఈ రోజుల్లో ఈ సమాజంలో మనం బ్రతుకుతున్న సమాజంలో ఇంకా అత్తల టార్చర్ ఏందో అత్తల పోరేందో అర్థమైతలేదు. కానీ వాళ్ళ మధ్యలోకి వచ్చి మళ్ళీ భర్త కూడా భార్య మీదే అటాక్ చేయడం అనేది ఎంత దారుణంగా మనం వీడియోలు చూసాము, ఫోటోలు చూసాము, అన్ని చూసాము. దారుణంగా కూడా ఉన్నాయి. అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు. ఓకే, తండ్రి చనిపోయాడు. అక్క ఉంది ఇక్కడ, అమ్మ రోధిస్తా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళకు న్యాయం జరిపించాలని. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్న వారం 10 రోజుల నుంచే ఆమెను మాటి కొడుతూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆమెను కొట్టడం ద్వారానే కూడా హాస్పిటల్ కి చూపిస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది వాస్తవంగా. కానీ నా బిడ్డ డాకానికి చూపించి ఎడన్నా దేవుని కూడా చూపిస్తాం. నా బిడ్డ పూర్వ పక్కగా అయింది, వీక్ అయింది అంటే తోలుకొచ్చినమ్మ. తోలుకొని ఎంట వాడు వచ్చి మాకు అదే సంపద దాకా ఎంట వాడి తీసుకొని వచ్చి మమ్మల్ని జగడం వాడి తోలుకోపోయి నా బిడ్డకి జగడం వాడి ఎట్లా మటన్ కట్టించి మాట్లాడు. నా బిడ్డ కలిసి మాట్లాడితే ఎంత కట్లు చేస్తున్నారు అయ్యా, నేను చూపిస్తాను కదా, నేను కూడా ఇద్దరం పోయి చూపించుకొస్తామన్నా. అంటే నేను రాను, తాండ్రులో డాకాలు లేవా అన్నాడు. తాండ్రులు దాకాలు ఆటో ఎక్కుతుంటే నా బిడ్డ అంటే నేను వస్తాను. ఆటో ఎక్కుతుంటే నడుములు ఇరుగుతా దొబ్బిపోయిండు ఆటోలోకి వెళ్ళిమని తోలుకొని హాస్పిటల్ కి పోయిండుగా. నా పెళ్ళ నేను తొలకపోతాను అడ్డం ఎవరు వస్తారు మేడం చెప్పు.
ఎవడని అనుకుంటామా? ఇలాంటి ప్రపంచంలో మళ్ళీ వారికి జరగకూడదు. ఏ ఆడపిల్లకు మాకు ఇంతమంది అక్క చెల్లెలు, మేము అంతమందిలో మా ఇంత ఒక్క పిల్లకు లాస్ట్ ఆమెకి ఇంత దారుణంగా జరిగింది. మళ్ళీ ఒక ఆడపిల్లకు జరగకూడదు. వానికి అలాంటి శిక్ష వేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.